మలయాళ స్టార్ దుల్కర్ సల్మాన్, రానా దగ్గుబాటి కలిసి నటించిన కాంతా చిత్రం బాక్సాఫీస్ వద్ద ఊహించని దెబ్బ తగిలింది. చెన్నైలో జరిగిన ప్రీమియర్ షోలకు వచ్చిన రివ్యూలు కూడా అద్భుతంగా ఉన్నాయి. దుల్కర్, రానా ఇద్దరు కంటెంట్ పై అపార నమ్మకం చూపించారు. దాంతో తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ రాష్ట్రాల్లో భారీ ఓపెనింగ్ సాధిస్తుందని, సులువుగా 100 కోట్లు దాటుతుందని అంచనాలు ఏర్పడ్డాయి. కానీ విడుదలైన తర్వాత మౌత్ టాక్ పాజిటివ్గా రాకపోవడంతో కలెక్షన్స్ ఒక్కసారిగా పడిపోయాయి. ఇప్పటి వరకు మొత్తం 40 కోట్ల లోపే వసూళ్లు వచ్చాయని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. హనుమాన్ సెన్సేషనల్ విజయంతో పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న యంగ్ హీరో తేజ సజ్జా ఇటీవల మిరాయ్తో కూడా మంచి హిట్ కొట్టాడు. మళ్ళీ అలాంటి జోనర్లలోనే ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. అద్భుతం సినిమాతో పరిచయమైన డైరెక్టర్ మల్లిక్ రామ్ దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందనుంది. పురాణాల్లో ఉన్న ఒక పురాతన కాస్మిక్ గాడ్ను నేటి యువతకు అర్థమయ్యే విధంగా ఆకట్టుకునేలా ఆధునీకరించి తెరకెక్కిస్తున్నారు. హనుమాన్లో ఆంజనేయ స్వామి శక్తిని అద్భుతంగా చూపించిన తేజ సజ్జా ఈసారి మరో శక్తివంతమైన దేవుడి పాత్రలో కనిపించనున్నాడు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పైనే భారీ బడ్జెట్తో ఈ చిత్రం తెరకెక్కనుందని టాక్. ఇప్పటికే స్క్రిప్ట్ వర్క్ పూర్తయి ప్రీ ప్రొడక్షన్ దశలో ఉందట. నందమూరి బాలకృష్ణ తన కుమారుడు మోక్షజ్ఞను గ్రాండ్గా హీరోగా లాంచ్ చేయడానికి సిద్ధమవుతున్నారు. ఇటీవల ఇఫ్ఫీ వేడుకల్లో బాలయ్య స్వయంగా ఆదిత్య 369 సీక్వెల్ ఆదిత్య త్రిబుల్ మ్యాక్స్తోనే మోక్షజ్ఞ ఎంట్రీ ఉంటుందని స్పష్టం చేశారు. ఈ సినిమా స్క్రిప్ట్ పై పనిచేస్తున్నారని సమాచారం. ఇప్పుడు ఈ సినిమాలో హీరోయిన్గా బాలీవుడ్ సీనియర్ నటి రవీనా టాండన్ కుమార్తె రాషా దడాని ఫిక్స్ అయినట్లు రూమర్ వైరల్ అవుతోంది. రాషా ఇప్పటికే బాలీవుడ్లో ఉయ్యమ్మ అనే సాంగ్తో క్రేజీ బ్యూటీగా పేరు తెచ్చుకుంది. ఇక తెలుగులో ఘట్టమనేని జయకృష్ణ డెబ్యూ సినిమాతో హీరోయిన్గా ఎంట్రీ ఇవ్వనుంది. ఇప్పుడు మోక్షజ్ఞ సినిమాలో కూడా నటిస్తున్నట్లు టాక్. అయితే ఈ వార్తపై ఇంకా అధికారిక ప్రకటన రాలేదు. వీరసింహారెడ్డి, భగవంత్ కేసరి, డాక్ మహారాజు వంటి బ్లాక్ బస్టర్లతో ఫుల్ జోష్లో ఉన్న బాలకృష్ణ ప్రస్తుతం బోయపాటి శ్రీనుతో అఖండ 2 ప్రమోషన్స్లో బిజీగా ఉన్నారు. అదే సమయంలో గోపీచంద్ మలినేనితో ఆయన 111వ చిత్రం కూడా వేగంగా సాగుతోంది. వచ్చే నెల 3వ వారం నుంచి కొత్త షెడ్యూల్ మొదలు కానుంది. ఈ షెడ్యూల్లో ఓ భారీ స్పెషల్ సాంగ్ చిత్రీకరణ ఉంటుందని, దానికి తమన్నాను ఎంపిక చేశారని సమాచారం. వృద్ధి సినిమాస్ బ్యానర్ పై వెంకట సతీష్ కిలారు నిర్మిస్తున్న ఈ చిత్రం గురించి దర్శకుడు గోపీచంద్ మలినేని గాడ్ ఆఫ్ మాసెస్ ఈజ్ బ్యాక్, ఈసారి మా గర్జన మరింత గట్టిగా ఉంటుంది, ఇది చరిత్రలోనే నిలిచిపోయే సినిమా అని ఎలివేషన్స్ ఇవ్వడంతో అభిమానుల్లో భారీ అంచనాలు మొదలయ్యాయి. ఇక బాలయ్య తమన్నా కాంబినేషన్లో స్టెప్పులు ఎలా ఉంటాయో అని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. దర్శకుడు మారుతి తెరకెక్కిస్తున్న ది రాజాసాబ్ నుంచి ఎట్టకేలకు ఫస్ట్ సింగిల్ రెబెల్ సాబ్ ఆన్లైన్లో విడుదలైంది. ఈ సాంగ్లో ప్రభాస్ వింటేజ్ లుక్లో అదిరిపోయే డాన్స్ స్టెప్పులతో కనిపించాడు. మిర్చి సినిమా తర్వాత ప్రభాస్ డాన్స్ ఎనర్జీ ఇంతలా కనిపించలేదని అభిమానులు ఫిదా అవుతూ కామెంట్స్ పెడుతున్నారు. ఆయన బాడీ లాంగ్వేజ్, గ్రేస్ఫుల్ స్టెప్స్ పక్కా రెబెల్ ఫ్యాన్స్కు ఫీస్ట్లా అనిపించాయి. ఈ సాంగ్ను చూసిన అభిమానులు మిర్చి ప్రభాస్ తిరిగి వచ్చేశాడు అంటూ సోషల్ మీడియాలో ట్రెండింగ్ చేస్తున్నారు. ప్రభాస్ అంటే యాక్షన్ మాత్రమే కాదు, అద్భుతమైన డాన్సర్ కూడా అని ఈ సాంగ్ మరోసారి నిరూపించింది. మాలవిక మోహనన్, రిద్ధి కుమార్, నిధి అగర్వాల్ హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రం నుంచి మరిన్ని అప్డేట్స్ కోసం అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. యంగ్ టైగర్ ఎన్టీఆర్, కేజీఎఫ్ ఫేమ్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం డ్రాగన్. ఈ సినిమా కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. తాజా సమాచారం ప్రకారం ఎన్టీఆర్ ఎంట్రీ సీక్వెన్స్ కోసం అదిరిపోయే భారీ సెట్లు ఏర్పాటు చేస్తున్నారు. ఈ సీక్వెన్స్లో ఎన్టీఆర్తో పాటు దాదాపు 100 మంది జూనియర్ ఆర్టిస్టులు కనిపించనున్నారు.
ఇందులో ఎన్టీఆర్ గెటప్ పూర్తిగా కొత్తగా అభిమానులను ఆకట్టుకునేలా ఉంటుందని టాక్. మాస్ యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో యాక్షన్ సన్నివేశాలు అద్భుతంగా ఉంటాయని తెలుస్తోంది. ఎన్టీఆర్ కెరీర్లోనే అత్యుత్తమ చిత్రంగా ఈ సినిమాను తీర్చిదిద్దాలని ప్రశాంత్ నీల్ కృషి చేస్తున్నాడు. అందుకే స్క్రిప్ట్పై ప్రత్యేక శ్రద్ధ పెట్టి చాలా సమయం తీసుకున్నాడు. మైత్రి మూవీ మేకర్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్లపై ఈ చిత్రం నిర్మాణం జరుగుతోంది. సంగీతం రవి బస్రూర్ అందిస్తున్నారు. తెలుగు సినీ పరిశ్రమలో సీనియర్ హీరోలు తమ వయసుకు తగ్గట్టు శక్తివంతమైన కథలతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి లైనప్లోనూ అద్భుతమైన ప్రాజెక్టులు ఉన్నాయి. అయితే అందులో ఒక పేరు కోసం మెగా అభిమానులు మరింత ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఆ పేరు సందీప్ రెడ్డి వంగ. మెగాస్టార్కు సందీప్ ఎంతటి అభిమాని అన్నది తెలుగు రాష్ట్రాల ప్రేక్షకులకు బాగా తెలిసిందే. గతంలో స్పిరిట్ సినిమాలో చిరంజీవి ఉన్నారనే పుకార్లు వచ్చాయి. కానీ సందీప్ ఆ పుకార్లను కొట్టిపారేశాడు. కానీ ఇటీవల స్పిరిట్ మూవీ లాంచ్ కార్యక్రమానికి చిరంజీవి ముఖ్య అతిథిగా హాజరు కావడం మెగా ఫ్యాన్స్లో కొత్త ఆశలు నింపింది. తమిళంలో రజనీకాంత్, కమల్ హాసన్లకు ఫ్యాన్ బాయ్ దర్శకులు భారీ ప్రాజెక్టులు ఇస్తున్న నేపథ్యంలో సందీప్ కూడా తన ఆరాధ్య నాయకుడైన చిరంజీవికి ఒక అద్భుతమైన సినిమా అందిస్తే బాగుంటుందని మెగా అభిమానులు ఆశపడుతున్నారు. సూపర్ స్టార్ రజనీకాంత్, నెల్సన్ దిలీప్ కుమార్ కాంబినేషన్లో రూపొందుతున్న జైలర్ 2 పట్ల తెలుగు, తమిళ ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. మొదటి భాగం సూపర్ హిట్ కావడంతో సీక్వెల్పై హైప్ మరింత పెరిగింది. ప్రస్తుతం సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ నేపథ్యంలో టీజర్ రిలీజ్ గురించి లేటెస్ట్ బజ్ వినిపిస్తోంది. మేకర్స్ డిసెంబర్ 12న టీజర్ను విడుదల చేయనున్నట్లు సమాచారం. అదే రోజు రజనీకాంత్ పుట్టినరోజు కావడంతో ఆ సందర్భంగా భారీ ట్రీట్ ఇవ్వాలని సన్ పిక్చర్స్ ప్లాన్ చేస్తోంది. ఇప్పటికే విడుదలైన అనౌన్స్మెంట్ వీడియోతోనే నెక్స్ట్ లెవెల్స్ హైప్ సృష్టించిన మేకర్స్ టీజర్తో మరింత రచ్చ చేయనున్నారు. అనిరుద్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రం ప్రేక్షకులను ఎలాంటి రేంజ్లో అలరిస్తుందో ఆసక్తికరంగా ఉంది. ఎన్టీఆర్ నటించిన దేవర భారీ విజయం సాధించింది. దీంతో సీక్వెల్ దేవర పార్ట్ 2పై అంచనాలు ఆకాశాన్నంటాయి. ఈ చిత్రం షూటింగ్ జనవరి చివరి నుంచి మొదలవుతుందని ఇదివరకు వార్తలు వచ్చాయి. కానీ ఎన్టీఆర్ ఇతర సినిమాల బిజీ షెడ్యూల్ కారణంగా షూటింగ్ను 2026 అక్టోబర్ తర్వాత షురూ చేయనున్నారు. అయినప్పటికీ చిత్ర బృందం ఖాళీ కాకుండా ముందస్తు పనులు చేస్తోంది. దర్శకుడు కొరటాల శివ త్వరలోనే అనిరుద్తో మ్యూజిక్ సిట్టింగ్స్ ప్రారంభించనున్నారు. అలాగే కథలో కొన్ని కీలక మార్పులు చేస్తూ ముఖ్యంగా నార్త్ ఇండియన్ ప్రేక్షకులను ఆకర్షించేలా ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటున్నారు. జాన్వీ కపూర్ హీరోయిన్గా, సైఫ్ అలీ ఖాన్ విలన్గా నటిస్తున్న ఈ చిత్రంలో శ్రీకాంత్, ప్రకాష్ రాజ్, అజయ్, మురళీ శర్మ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. అనిరుద్ సంగీతం సమకూర్చనున్న దేవర 2 ఎలాంటి రికార్డులు బద్దలు కొడుతోందో చూడాలి. ధనుష్ ఈ ఏడాది రాయన్, కెప్టెన్ మిల్లర్ సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఇప్పుడు మూడో చిత్రం తేరే ఇష్క్ మే పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ కానుంది. ఆనంద్ ఎల్ రాయ్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో ఆదిపురుష్ ఫేమ్ కృతి శెట్టి హీరోయిన్గా నటించింది. హిందీలో తేరే ఇష్క్ మే పేరుతో, తెలుగులో అమరకావ్యం పేరుతో విడుదల కానుంది. మేకర్స్ ఇటీవల తెలుగు టైటిల్తో పాటు రిలీజ్ డేట్ పోస్టర్ను రివీల్ చేశారు. ఈ చిత్రం నవంబర్ 28న హిందీ, తెలుగు, తమిళ భాషల్లో ఒకేసారి గ్రాండ్ రిలీజ్ కానుంది. ఏఆర్ రెహమాన్ సంగీతం సమకూర్చడం ఈ చిత్రానికి ప్రధాన ఆకర్షణ.